అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మేము టమాటా పచ్చడి పెడదాం అనుకుంటున్నాము. ఈరోజు బజార్‌కెళ్ళి ఒక 4 కేజీలు టమాటాలు కొనుక్కొని వచ్చిన. అవి అమ్ముతుంటే చూసి చాలా బాగున్నాయి అనేసి, పచ్చడికైతే బాగుంటుందనేసి టమాటాలు తీసుకున్నా. ఒకసారి టమాటాలు చూపించు నాన్న. చక్కగా ఉన్నాయి. మనం టమాటా పచ్చడి ఈ దూర కాయలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. మా పిల్లలకైతే టమాటా పచ్చడి కానీ, టమాటా ముక్క పచ్చడి కానీ చాలా ఇష్టపడతారు. మా సార్ కూడా. అయితే ఈ ముక్క పచ్చడి అనేది ఎక్కువ ఇష్టపడతారు. కనుక ఈ 4 కేజీల పచ్చడి మాత్రం ముక్క పచ్చడి పెడదామని అనుకుంటున్నాను. ఈ పచ్చడి ఎలా తయారు చేసుకుంటాను అనేది మీకు చూపిస్తాను, చూడండి. ఈ టమాటాలు మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. ఎందుకంటే ఇప్పుడు మనం వీటిని శుభ్రంగా కడుక్కోవాలి, లేదంటే మందు పంటలు కాబట్టి అది దాని మీద ఏది ఉన్నా వాళ్ళు ఏది చేసినా కూడా పోతాయి. కాబట్టి వీటిని శుభ్రంగా కడుక్కొని టమాటాలన్నీ టవల్లో ఆరబోసి ఉంచాను. తర్వాత ఇవి మంచిగా శుభ్రంగా ఆరినా కూడా అయినా సరే అని మళ్ళీ ఒక చిన్న టవల్ తీసుకొని ఒక క్లాత్ తోటి శుభ్రంగా వీటిని దూడ్చుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం వీటిని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ పెద్ద ముక్కలు కట్ చేసేసుకొని వీటన్నిటిని ఇందులో ఊరబెట్టినట్టుగా వేసుకోవాలి. వీటిని ఇంతే ఈ సైజు ముక్కలతోటి కోసుకోవాలి. మనం కోసుకొని వీటిని ఊరబెట్టి తర్వాత ముక్కలుగా ఎండబెట్టుకోవాలి. మనం ఈ సైజు అన్నట్టు ఈ విధంగా ముక్కల్ని ఊరబెట్టుకోవాలి. టమాటాలోని ముచ్చలు ఉన్నాయి కదా, వీటిని తీసేస్తున్నాను. ఇది ఇలా తీసుకోవాలి. మనం టమాటా చట్నీ కానీ టమాటా కర్రీ కానీ చేసినప్పుడు కూడా ఈ ముచ్చలు మనం తీసేస్తాం. కనుక మనం టమాటా చట్నీకి ఈ చట్నీకి కూడా మనం ఈ ముచ్చలు తీసే పచ్చడి పెట్టుకున్నాం. ఈ విధంగా మనం ముక్కలు కట్ చేసుకొని, నాకైతే ఈ 2 కేజీలు 2 డబ్బాలలో వచ్చాయి. మనం ప్లాస్టిక్ దాంట్లోనే ఎందుకు ముక్కలు వేసుకుంటున్నామంటే ఉప్పు వేస్తున్నాం కాబట్టి ఈ ప్లాస్టిక్ దానికైతే ఏమీ కాదు. మనం మళ్ళీ వేరే దాంట్లో ఏదైనా వేసుకుంటే ఉప్పు తింటుంది అంటారు కాబట్టి ప్లాస్టిక్ దాంట్లో వేసుకున్నాను నేను. ఇక మనం ఇప్పుడు ఈ టమాటా ముక్కలలో కొంచెం పసుపు, తగినంత ఉప్పు కలుపుకొని వీటిని ఒక రోజంతా ఊరబెట్టి ఉంచితే ఇందులో వచ్చే రసంతో వీటిని మళ్ళీ మనం పిండి ఎండబెట్టుకుంటాము. ఈ రసం ఇట్లనే ఉంటుంది. ఇందులో మనం చింతపండు నానబెట్టుకొని తర్వాత ఆ ముక్కలు ఎండినాక ఈ పచ్చళ్ళల్లో కలిపేసుకొని రుబ్బేసి చట్నీని తాలింపు పెట్టేసుకోవచ్చు అన్నట్టు. అది తర్వాత నేను ఈ ముక్కలు ఎండాక మళ్ళీ మీకు చూపిస్తాను. నేను ఎలా కలుపుతాం చట్నీ అనేది మీకు చూపిస్తాను. నేను ఇప్పుడైతే వేసుకుంటాను. ఇది మాత్రం పచ్చడి ఉప్పే నేను ఎప్పుడు ఇంట్లో స్టాక్గా ఉంచుకుంటాను. ఏమైనా చట్నీలు పెట్టినప్పుడు పచ్చడి ఉప్పే సపరేట్గా ఉంచుకుంటాను. కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు వాటిని మనం శుభ్రంగా కలిపేసి ఇలా ఊరపెట్టి ఉంచితే మనకి వాటర్ అంతా కింది దిగుతుంది అన్నట్టు. ఇంకా మనకు చూడండి ఒకసారి, అప్పుడే వచ్చేసింది రసం, ఎంత వచ్చేసిందో. ఆ విధంగా ఈ ఊరిన రసంలో మనం చింతపండు నానబెట్టుకుంటాం అన్నట్టు. మనం ఈ ముక్కల్ని బాగా ఇట్లా పిండి మనం ఎండలో ఎండబెట్టి ఎంత ఎండాలంటే మనం ఈ ముక్కని ఇలా తుంచంగానే క్రిస్పీ లాగా ఇట్లా తెగినట్టుగా ఇట్లా రావాలి అన్నట్టు. నిన్న కోసి ఈ టమాటాలు ఊరబెట్టుకున్నాం కదండి. ఈరోజు మాత్రం వీటన్నిటిని పిండి ఈ ముక్కల్ని పొద్దున్నే మళ్ళీ ఎండలో ఎండబెట్టి ఒక 3 రోజులు ఎండబెట్టుకోవాలి. అంటే కొంచెం క్రిస్పీగా ఇరవంగానే ఇరిచేటట్టుగా ఉంటుంది కదా, ఆ విధంగా ఉన్నప్పుడు తీసుకొని మళ్ళీ ఈ రసంలో చింతపండు నానబెడతాను. కేజీకి 100 గ్రాముల చొప్పున చింతపండు నానబెడతాను.
నానబెట్టి చేస్తాను. మళ్ళీ ఇవి ఎండాక మళ్ళీ మీకు చూపిస్తాను. మనం టమాటాలు ఎండబెట్టాం కదా, ఇంకా ఈ విధంగా అయితే టమాటా ఎండింది. ఇప్పుడు మనం ఈ టమాటాలు ప్లస్ చింతపండు, ఈ టమాటా రసంలో ఈ చింతపండు వేసాము, నానింది. ఇప్పుడు ఇది రుబ్బుకుంటాం అన్నట్టు. మనం టమాటా రసం, ఈ చింతపండు ప్లస్ కారం కావాల్సినంత, ప్లస్ మెంతిపిండి, కొంచెం ఈ టమాటా చట్నీలోకి ఎల్లిపాయలు వేసుకుంటాం. మనం తాలింపు వేసుకున్నప్పుడు తాలింపులో మళ్ళీ ప్రతిసారి తాలింపులు వేసుకుంటాం కాబట్టి కొంచెం టేస్టు సువాసన కోసం మళ్ళీ దీన్ని వేసుకుంటాం. ఇప్పుడు మనం టమాటా చట్నీ రుబ్బుకోవడం స్టార్ట్ చేద్దాం. ఈ విధంగా ముందు ఈ టమాటా రసాన్ని, ఈ చింతపండుని మెత్తగా రుబ్బుకుంటే తర్వాత మనం ఈ కారం, ఉప్పు సరిపడినంత వేసేసి రుబ్బాక మనం ముక్కల్ని కలుపుకుందాం. ముక్క పచ్చడి అంటే ముక్కగా తగలాలి మనకి, అందుకోసం అనేసి ఇది మనం 2 వాయిలు వేసుకుందాం. వేస్తున్నా పచ్చడికి అయితే కారం కూడా మనకి 100 గ్రాములు పడుతుంది. కేజీకి 100 గ్రాములు కారం కూడా. మనం 4 కేజీలు పచ్చడి కాబట్టి సుమారుగా ఒక 1/2 కేజీ కారం వేస్తాను నేను. సాల్ట్ మనం ముందే వేసుకున్నాం కాబట్టి ఈ ముక్కలు పెట్టడానికి అనేసి టమాటా ముక్కలలోకి, చింతపండులోకి ముందే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుందాం. అంటే 1 గ్లాసు కారం వేస్తే మనం 1/2 గ్లాసు ఉప్పు వేసుకోవాలి. అంటే అంత 1/2 మనం ముక్కలలో వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది వేసుకుందాం మనం. పొడి కూడా మనం ఇప్పుడే ఈ రుబ్బేటప్పుడే మెంతిపొడి కూడా వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మెదిగింది కాబట్టి ఇక మళ్ళీ ఈ ముక్కలు వేసుకుందాం. ఇక చింతపండు, కారం, ఉప్పు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ ముక్కలు వేసుకొని మళ్ళీ రుబ్బుకుందాం. ఇక ఎందుకంటే మనం ముక్క పచ్చడి అనుకున్నాం కాబట్టి ముక్క తగలాలి కాబట్టి లాస్ట్కి మనం ఈ టమాటా ముక్కలను వేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇది కలిపి పట్టుకున్నాక మనకి ముక్కగా తగులుతుంది అన్నట్టుగా. మధ్య మధ్యలో మనం ఎల్లిపాయలు వేసుకుందాం. ఇట్లా ఒక్కొక్కటి ఎదగాలి కదా, ఒక్కొక్క ఎల్లిపాయ అట్లా వేసుకుందాం. అలా నలుగుతూ ఉంటాయి. మనకి ఇప్పుడు ఒక వాయ మనం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక వాయ అయింది ఎత్తుతున్న పచ్చడిగా. ఇంక మనం ఇవన్నీ ఈ విధంగా వేసేవరకే పచ్చడి గట్టిగానే వచ్చింది. ముక్క పచ్చడి అంటేనే మనకు గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మనం 2వ వాయ వేసుకుంటున్నాం. మనం 2 వాయలుగా విడదీసినాం కదా, ఫస్ట్ వాయ తీసేసినాం కదా, మళ్ళీ రెండోది, వీటిని మిక్స్ చేసి అన్నీ కలవాలనేసి 2 కలిపి రుబ్బుతున్నాం అన్నట్టు. ఇది మనకు ఆల్మోస్ట్ పచ్చడి అయిపోయింది. ఇక ఎత్తుకోవడం మనం. ఫైనల్లీ పచ్చడి అయితే మనకి టమాటా పచ్చడి అయితే అయిందండి. ఇక మనం ఎత్తుకుందాం. ముక్క పచ్చడి రెడీ. చక్కగా ఉప్పు కారాలు అన్నీ చక్కగా సరిపోయినాయి. ఇంకా మనం తాలింపు పెట్టుకొని తినడమే తరువాతి. ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిసింది. నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.